ఈటీవీలో త్వరలో రాబోతున్న మరో చారిత్రాత్మక ధారావాహిక సామ్రాట్ అశోక. ఈ సీరియల్ గురించి తెలుసుకోబోయే ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈటీవీలో త్వరలో ప్రారంభం కాబోతున్న డైలీ సీరియల్ సామ్రాట్ అశోక. ఈ సీరియల్ కలర్స్ టీవీలో ఫిబ్రవరి 2015 నుండి అక్టోబర్ 2016 వరకు ప్రసారమైంది. మొత్తం 442 ఎపిసోడ్స్గా ఈ సీరియల్ హిందీ భాషలో కొనసాగింది. చక్రవర్తి అశోక సామ్రాట్కి డబ్బింగ్ వర్షన్గా సామ్రాట్ అశోక అనే పేరుతో ఈ సీరియల్ తెలుగులో ప్రసారం కాబోతోంది. ఇక ఈ సీరియల్లో మోహిత్ రైనా అశోకుడి పాత్రలో నటించారు. హరహర మహాదేవ, మహాభారతం సీరియల్స్లో మహాశివుడిగా నటించిన మోహిత్ రైనా ఇందులో అశోకుడిగా నటించారు. ఇంకా అల్లావుద్దీన్ సీరియల్లో అల్లావుద్దీన్గా నటించిన సిద్ధార్థ్ నిగమ్ చిన్నతనంలో అశోకుడి పాత్రలో ఈ సీరియల్లో మనకు కనిపిస్తారు. ఇంకా ఈ సీరియల్లో కాజోల్ శ్రీవత్సవ్, సౌమ్య సేత్, పల్లవి సుభాష్, సమీర్ ధర్మాధికారి, అంకిత్ అరోరా, మనోజ్ జోషి తదితరులు నటించారు. బిందుసారుని కుమారుడైన అశోకుడు మగధ సామ్రాజ్యాన్ని నిష్పక్షపాతంగా పరిపాలించేలా చాణక్యుడి చేత శిక్షణ పొందుతాడు. ఇందులో బిందుసారుని భార్యలు అతన్ని పడగొట్టి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి పథకాలు వేస్తారు. ఇలా అశోకుడు మగధకి లోపల బయట ఎదురయ్యే అనేక సమస్యల నుండి ఎలా పరిపాలన చేయగలిగాడో ఈ సీరియల్లో చక్కగా రూపొందించారు. ఈ సీరియల్ను కాంటిలో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హిందీలో రూపొందించారు. ప్రసాద్ గవాంది ఈ సీరియల్కు దర్శకత్వం వహించారు. ఎక్కువ శాతం ఈ సీరియల్ ఈటీవీలో శుభలగ్నం సీరియల్కు రీప్లేస్మెంట్గా సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 4 గంటలకు ప్రసారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో ప్రారంభం కాబోతున్న సామ్రాట్ అశోక సీరియల్ ఏ స్లాట్లో ప్రసారం అవుతుందని మీరు అనుకుంటున్నారో, అలాగే ఈ సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మరవకండి. ధన్యవాదాలు. తెలుగు ఫ్లేమ్ క్షణ క్షణం ఆనంద వీక్ష.